భారత్ పాక్ మధ్య రేపు జరిగే క్రికెట్ మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. బాయ్కాట్ భారత్ పాక్ మ్యాచ్ అంటూ ఇండియన్స్ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో అసువులు పాసిన వీరుల త్యాగాన్ని మరిచిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ మహిళల నుదిటిన సింధూరం తుడిచివేసిన దేశంతో క్రికెట్ మ్యాచ్లేంటి అని మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ను ఎవరూ చూడకూడదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువత బాయ్కాట్ ట్రెండ్ నడుపుతున్నారు. ఇక భారత్ పాక్ మ్యాచ్ ఇంతకు ముందు ఎప్పుడూ జరిగినా ప్రేక్షకులు టీవీలకు అతుకుపోయేవారు. ఎందుకంటే పాకిస్తాన్ను భారత్ ఓడిస్తే చూడటం కోసమే. పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్తాన్ అంటేనే దేశ యువత ఉడికిపోతుంది. ఆ దేశంతో క్రికెట్ కాదు ఏ సంబంధాలు ఉండకూడదని గంభీర స్వరంతో చెప్తోంది. క్రికెట్ యుద్ధం వేరు కావచ్చు, కానీ అది అన్ని దేశాలకు వర్తించదు. ముఖ్యంగా క్రికెట్ను మతంగా భావించే భారత్లో మ్యాచ్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పహల్గామ్ ఉగ్రదాడితో 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలా చంపారో మర్చిపోయారా? అలాంటి దేశంతో ఆటలేంటి అని గుస్సా అవుతున్నారు భారత నెటిజన్లు. పహల్గామ్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయి విలపిస్తున్న తల్లిదండ్రుల వీడియోలను షేర్ చేస్తున్నారు. దేశ శ్రేయస్సు కంటే ఆటలు ముఖ్యం కాదంటున్నారు. భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ను ఎవరూ చూడబోయేది లేదని, టీవీలోనూ ఎవరూ చూడరంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఆదివారం దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా ఇప్పటికే టికెట్స్ అమ్ముడు కాలేదని సమాచారం. మ్యాచ్ను రద్దు చేసి కేంద్రం, బీసీసీఐ తమ దేశభక్తిని రుజువు చేసుకోవాలంటూ సవాల్ చేస్తున్నారు. మ్యాచ్ నిర్వహిస్తే బీజేపీని పాకిస్తాన్ బి టీం అని డిక్లేర్ చేయాల్సి వస్తుందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్రీడాకారులు మాత్రం క్రీడలు ఉగ్రవాదం వేరువేరని చెప్పుకొస్తున్నారు. మరి ఈ పరిస్థితుల మధ్య బీసీసీఐ మ్యాచ్ నిర్వహిస్తుందా లేదా అనేది తెలియాలంటే 2 రోజులు ఆగాల్సిందే. मैच खेलने जा रहे हैं, इससे शर्मनाक कुछ हो नहीं सकता। एक तरफ बीजेपी कहती है कि हम बहुत बड़े देशभक्त हैं, हम सच्चे राष्ट्रवादी हैं, और दूसरी तरफ आप पाकिस्तान के साथ क्रिकेट मैच खेलेंगे। शर्म आनी चाहिए। हम तो कहेंगे कि भारतीय जनता पार्टी को बीसीसीआई पर दबाव डालकर, आईसीसी पर दबाव डालकर इस मैच को रद्द कर देना चाहिए। अगर ये मैच रद्द नहीं होता, ये मैच होता है, तो पहले तो हम इस मैच को देखेंगे नहीं। दूसरा, हम अपनी माताओं बहनों के सिंदूर सम्मान यात्रा निकालेंगे। हम उनके लिए एक आंदोलन करेंगे, धरना प्रदर्शन करेंगे। और अगर बीजेपी ऐसा करने में कामयाब होती है, मैच खिलवाती है, तो भारतीय जनता पार्टी पाकिस्तान की बी टीम बनकर काम कर रही है, ऐसा हम उनके ऊपर आरोप लगाते हैं। और हम